ఇరాన్ యుఎస్ దాడులు ప్రపంచాన్ని మరోసారి ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబోతున్నాయి. అమెరికా దాడులతో ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటోంది. క్రూడ్ ఆయిల్ సరఫరాకు కీలకంగా ఉన్న హర్మూజ్ జలసంధిని మూసివేసింది. దీంతో మళ్లీ ఆయిల్ గ్యాస్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడబోతోంది. ఈ భయాలన్నీ ఆర్థికంగా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇప్పటికే క్రూడ్ ఆయిల్ ధరలు సైతం పెరిగాయి. మన స్టాక్ మార్కెట్ల భారీ పతనమవుతున్నాయి. బంగారం ధరలు కూడా పడిపోతున్నాయి. స్టాక్ మార్కెట్ ఇవాళ్ల ప్రారంభంలోనే నేల చూపు చూసింది. సెన్సెక్స్ 385 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 115 పాయింట్లు డౌన్ అయ్యింది. బంగారం 2 రోజుల్లో 6,500 రూపాయల వరకు పడిపోయింది. ఇరాన్ యుఎస్ దాడులు ప్రపంచాన్ని మరోసారి ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబోతున్నాయి. భారత్ కూడా ఈ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోబోతోంది. ఇప్పటికే బంగారం సైతం పడిపోయిన వైరం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి వి హావ్ విత్ us గీతా ఆనంద్, బిజినెస్ అనలిస్ట్. హలో అండి. హలో అండి. ప్రెసెంట్ చూస్తున్నామండి, గోల్డ్ రేట్స్ భారీగా పడిపోతున్నాయి. స్టాక్ మార్కెట్స్ కంప్లీట్ గా కూడా నెగటివ్స్ లోనే రన్ అవుతున్నాయి. సో దీన్ని ఎలా చూడాలి అంటే, ఈ వార్ కంటిన్యూ అయ్యే కొద్దీ ఈ నెగటివ్ ఫ్యాక్టర్స్ అనేవి కూడా కంటిన్యూ అవుతూనే ఉంటాయి అనుకోవాలండి. ప్రస్తుతానికి చూస్తే నిన్న ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ సంక్షోభం ఏదైతే ఉందో అది మరింత ముదరడంతో అటు బంగారం కానీ, స్టాక్ మార్కెట్లు కానీ గ్లోబల్ గా కూడా భారీగా పతనాన్ని చూస్తూ ఉన్నాం. నిన్న గత 2-3 రోజులుగా యుఎస్ మార్కెట్లు కూడా ఆల్ టైమ్ హైలో ఉన్నటువంటి యుఎస్ మార్కెట్లు కూడా పతనమైనటువంటి పరిస్థితి చూసాం. నిన్న కూడా మార్కెట్లు చాలా సేపు పాజిటివ్ లో ఉన్నా కూడా చివరికి వచ్చేసరికి మళ్ళీ నష్టాల వైపే వెళ్ళడం చూస్తున్నాం. ఈ రోజు భారీ గ్యాప్ డౌన్ తో ఓపెన్ అయింది. యుఎస్ డాలర్ బలపడుతూ ఉండడం, క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరుగుతూ ఉండడంతో మార్కెట్లు ఈ రోజు నెగిటివ్ గా రెస్పాండ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఈవెన్ గోల్డ్, సిల్వర్ నుంచి కూడా ఇన్వెస్టర్లు దృష్టి మళ్లిస్తున్నారు. సో క్రూడ్ ఆయిల్ మీద ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతూ ఉన్నాయి. దీంతో పాటుగా క్రూడ్ ఆయిల్ ధరలు ఎప్పుడైతే పెరుగుతాయో ద్రవ్యోల్బణం అనేది మన ఒక దేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ద్రవ్యోల్బణం అదుపు తప్పేటువంటి అవకాశం ఉంటుంది. ద్రవ్యోల్బణం అదుపు తప్పితే ఆర్థిక మందగమనం అనేది వేగవంతంగా ఇంకా కూడా డెవలప్ అయ్యి అది పూర్తిగా కూడా మనకి రెసిషన్కి వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. ఇటువంటి అంచనాలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ రోజు మార్కెట్లు కానీ, బంగారు కానీ అన్ని పతనం అవుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రెసెంట్ గోల్డ్ రేట్ మనం చూస్తే 600 తగ్గిపోయింది కదండి. సో అయితే చాలా మంది ఇదే కరెక్ట్ టైం కొనడానికి గోల్డ్ అని అనుకుంటూ ఉంటారు. సో యాజ్ అ బిజినెస్ అనలిస్ట్ మీరేం చెప్తారు? గోల్డ్ తగ్గే కొద్దీ కొనటం మేలా లేకపోతే ఆగటం మేలంటారండి? సో బంగారు, సిల్వర్ లో లాస్ట్ ఇయర్ మనం చూసినటువంటి పరుగుని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసి కొనే ఆలోచన ఉంటే అది విరమించుకోండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వచ్చిన ర్యాలీ మళ్ళీ రాకపోవచ్చు. మనకు ప్రస్తుతానికి వచ్చినా కూడా చిన్న చిన్న జంప్స్ ఉంటాయి. సో ఆ లాంగ్ పెద్ద బుల్లిష్ రన్ అనేది రెండిట్లో కూడా, సిల్వర్ లో కానివ్వండి, ఇటు గోల్డ్ లో కానివ్వండి పూర్తయింది. జస్ట్ ఫ్లక్చువేషన్స్ మాత్రమే అండ్ షార్ట్ టర్మ్ అప్స్ అండ్ డౌన్స్ మాత్రమే ఉంటాయి. ఓవరాల్ గా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో అయితే ఆర్నమెంటల్ అనేది మ్యారేజెస్ కి, ఫంక్షన్స్ కి వాటికి తప్పదు కాబట్టి ఆర్నమెంటల్ తీసుకోవచ్చు. కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే ఇప్పుడు గోల్డ్ అంత బుల్లిష్ గా ఉండకపోవచ్చు. గోల్డ్ కానీ, సిల్వర్ కానీ బుల్లిష్ గా లేదు. సో ప్రీవియస్ ఇయర్ మనం చూసినంత హైక్స్ ఏవైతే ఉన్నాయో గోల్డ్ రేట్స్ లో ఈ ఇయర్ ఆర్ నెక్స్ట్ కనిపించే అవకాశం లేదంటారా యాజ్ అ ఫైనల్ నోట్? లేదు. yes so ఎందుకంటే మల్టీ మంత్ లో పడిపోయింది గోల్డ్ ప్రైస్ కూడా. సో అలా మల్టీ మంత్స్ లో పతనం అవుతున్నప్పుడు ఏంటంటే తిరిగి కోలుకోవడం కష్టంగా ఉంటుంది. థ్యాంక్ యూ గీతా ఆనంద్ గారు. సో మొత్తానికి ఇటు ప్రపంచాన్ని ఈ ఇరాన్ యుఎస్ వార్ ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తోంది. ఇప్పటికే గోల్డ్ ధర 6,000 రూపాయల వరకు పతనం అయిపోయింది. క్రూడ్ ఆయిల్ ధర సైతం భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇప్పటికే గవర్నమెంట్ సైతం కొన్ని కార్యాచరణలు చేయబోతోంది. ఇథనాల్ పర్సెంటేజ్ మిక్స్ అయిన పెట్రోల్ మీద ట్యాక్సెస్ ను రద్దు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనివల్ల సరఫరా ఏదైతే బయట నుండి క్రూడ్ ఆయిల్ ను ఇంపోర్ట్ చేసుకుంటున్నామో వాటికి సంబంధించిన అమౌంట్ తగ్గించుకొని ఇటు భారతదేశంలోనే ఏదైతే ఇథనాల్ కలిపిన పెట్రోల్ ఉందో దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా కూడా ఇటు గవర్నమెంట్ ఆలోచనలు చేస్తోంది.